అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భాష గురించిన ఒక ముచ్చట చెప్పుకుందాం. అలనాడు ఆంధ్రదేశాన్ని పాలించిన ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. మరి ఈనాడు మన కళ్ళ ముందు జరుగుతున్నది ఏమిటి? ఏవి ఆ తెలుగు వెలుగు సౌరభాలు? కనుమరుగవుతున్న తెలుగు లిపి, అందమైన అక్షరమాల నా తెలుగు లిపి. నేడు రాయడం గగనమైపోయే, ఆంగ్ల భాష మోజులో అంతమైపోయే, తెలుగులో రాయడం నేడు కష్టమయ్యే. తెలుగు పదాలను ఆంగ్లంలో రాస్తూ అద్భుతమైన లిపికి ఆదరణ తగ్గిందా? వేల ఏండ్ల చరిత్ర నేడు కనుమరుగవుతూ సుందరమైన లిపి అదృశ్యమవుతుందా? భాషకు జీవము లాంటిది లిపి. జాతి చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తూ తరతరాలకు సంస్కృతికి అద్దంలా ఉంటూ నేడు రాయడమే కష్టమై నిలిచింది. అచ్చుల హల్లుల ద్వయంతో విరాజిల్లుతూ గుణింత వత్తులతో సుసంపన్నమై నిలిచి గ్రంథాల్లో ముత్యాల తలంబ్రాలు మెరుస్తూ జగతి పుటలో ఆణిముత్యమై నిలిచింది నా లిపి. కాలగమనంలో మొనలు దేరినది లిపి, అందమైన అక్షరముగా రూపుదిద్దుకుంది, గుండ్రటి ఆకారంతో అందంగా వెలుగుతుంది. అవనిలో అద్భుత లిపిగా ప్రసిద్ధి చెందే, తరతరాల చరిత్రకు చిహ్నంగా నిలబడే, కావ్యమై కనకమై జగతిలో కళకళలాడే, కవి చేతిలో అక్షరమై అజరామరంగా వ్యాపించే, పుస్తక పుటల్లో సుందర దృశ్యంగా కనపడుతుంది. తెలుగు లిపి రాయడం నేడు కరిగిపోతుంది. నేటి విద్యార్థులకది దూరమైపోయే, ఆంగ్లం అధికమై మన లిపి నేడు ఆకృతి కోల్పోయే. భావితరాలకు లిపి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందా? తెలుగు రాయమంటే మాకు రాదంటూ శుద్ధమైన పదం రాయలేకపోతూ నానా అవస్థలు పడుతున్న నా జాతి ఇకరైనా మేల్కొనకపోతే నా లిపి ఒక పురాతనం అయిపోతుంది.